హలో గైస్, నా పేరు మహిదర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో రీసెంట్ టైమ్స్లో ఇస్రోకి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టుల మీద మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. బికాజ్ చంద్రయాన్ 3 ఏదైతే ఉందో అది బాగా సక్సెస్ అయింది. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా ప్రాజెక్టులు అయితే చేస్తోంది ఇప్పుడు ఇస్రో. బేసిక్గా అవన్నీ కూడా సక్సెస్ అయినట్టయితే ఫ్యూచర్ బేసిక్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇండియన్ స్పేస్ని. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 ఇయర్లో ఇస్రోకి చెందిన ఒక 100 మంది సైంటిస్టులు ఇస్రో నుంచి కంప్లీట్గా బయటికి ఎగ్జిట్ అయిపోయారనమాట. సో బేసిక్గా ఇండియాని గ్లోబల్ మ్యాప్లో ఉంచిన ఇస్రో నుంచి పెద్ద పెద్ద సైంటిస్టులు బయటికి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో బేసిక్గా 100-200 మంది వెళ్ళిపోవడం అనేది పెద్ద నెంబర్ కాదు. ఎందుకంటే ఇస్రోలో టోటల్ ఎంప్లాయీస్ కౌంట్ సుమారుగా 15,000 వరకు ఉంది. అండ్ దాన్ని 20,000 వరకు చేయాలని చూస్తున్నారు ఎంటైర్ ఇండియాలో. సో 20,000 అంటే ఇప్పుడు 20,000 లేదు లేడు కానీ బట్ కొత్త వాళ్ళని తీసుకునే ప్లాన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. అయితే ఒక 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఒక ఆర్గనైజేషన్ నుంచి 100-200 మంది వెళ్ళిపోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఎవరెవరు వెళ్ళిపోయారనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీసో లేదంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్సో కాదు. అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా టాప్ సైంటిస్టులు అనమాట. సో చంద్రయాన్ 3 నిర్మించడానికి సహాయపడిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు గగనయాన్ బేసిక్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో బేసిక్గా ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి తీసుకొని వెళ్ళాల్సిన LVM-3 రాకెట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసిన సైంటిస్టులు కూడా వెళ్ళిపోయారు. సో కొన్ని దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాత్రికి రాత్రి రిజైన్ చేసి వెళ్ళిపోతే రాత్రికి రాత్రి మనం అలాంటి వాళ్ళని తీసుకురాలేము. వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రీప్లేస్ చేయలేము. అలాంటి వాళ్ళని కోల్పోయింది ఇస్రో. వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయితే ఇచ్చేశారు. కొంతమంది బేసిక్గా రిటైర్మెంట్ తీసేసుకున్నారు, వాలంటరీ రిటైర్మెంట్. కొంతమంది రిజైన్ చేశారు. ఇలా మొత్తానికి ఒక 100-120 మంది అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు దాని గురించి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొని వచ్చింది కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ని కాపాడడానికి. అసలు ఎందుకని వీళ్ళందరూ కూడా ఇలా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు వీళ్ళని ఆపాలనుకుంటోంది? సో ఇండియా యొక్క ఫ్యూచర్ స్పేస్ అంబిషన్స్ యొక్క పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా వీడియోలో కొంచెం క్లియర్ కట్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్రోలో ఇలాగ శాస్త్రవేత్తలు బయటికి వెళ్ళిపోవడం అనేది ఇది కామనా అంటే కాదు. ఇంతకుముందు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా అంటే చాలాసార్లు జరిగింది. అలాగని ప్రతిసారి ఇలాగే జరుగుతుందని కూడా చెప్పలేము. సో 2012 నుంచి 2024 మధ్యలో కనుక చూసుకుంటే సుమారుగా 700 మంది శాస్త్రవేత్తలు ఇస్రో నుంచి బయటికి వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే లాస్ట్ 1 ఇయర్లోనే సుమారుగా 120 మంది వరకు ఎగ్జిట్ అయ్యారు. సో అది కొంచెం కన్సర్నింగ్ నెంబర్. ఎందుకంటే 12 ఏళ్లకి 700 మంది ఎగ్జిట్ అవ్వడం, 1.5 ఇయర్లో 120 మంది ఎగ్జిట్ అవ్వడం అనేది డెఫినెట్గా ఇక్కడ ఎక్కువ మంది ఎగ్జిట్ అవుతున్నారు లాస్ట్ 1.5 ఇయర్లో అని చెప్పి మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. అండ్ ఎర్లీ 2000s టైంలో అయితే చాలామంది వెళ్ళిపోయేటోళ్ళు. కొత్తగా రిక్రూట్ చేసుకునే వాళ్ళు చాలామంది 2004 నుంచి 2007 మధ్యలో చాలామంది వెళ్ళిపోయారు. అప్పట్లో ఒక 5,000 మందిని హైర్ చేసుకుంటే 2,500 మంది వెళ్ళిపోయారు. అంటే ఆ లెవెల్లో ఉండేది అప్పట్లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం అనేది. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారనేది మెయిన్ క్వశ్చన్ అవుతుంది. సో ఇస్రో నుంచి పీపుల్ వెళ్ళిపోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఇస్రో యొక్క టాప్ టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమంది వెళ్ళిపోతున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. బెంగళూరులో బేసిక్గా URRS అని ఒక సెంటర్ ఉంది. UR రావ్ శాటిలైట్ సెంటర్ అనమాట. సో అది బేసిక్గా ఇండియన్ శాటిలైట్ డిపార్ట్మెంట్కి న్యూక్లియస్ లాంటిదనమాట. సో దాంట్లో 80 మంది సీనియర్ స్పెషలిస్టులు, సీనియర్ సైంటిస్టులు రిజైన్ చేశారు. అలాగే తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదవుతుందో దాని నుంచి 20 మంది రిజైన్ చేశారు. ఇంకా వేరు ప్రాంతాల నుంచి కూడా కొంతమంది అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇలా వెళ్ళిపోయిన వాళ్ళలో విక్టర్ జోసెఫ్ టీ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? బేసిక్గా VSSCలోని అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లోని LVM-3 ప్రాజెక్టుల యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి. బేసిక్గా అదే గగన్యాన్ మిషన్కి లాంచ్ వెహికల్. సో దాంట్లో పనిచేస్తున్న వ్యక్తి రిజైన్ చేశాడు. అండ్ అది కూడా బేసిక్గా తన జాబ్లో చేరిన 13 నెలలకే రిజైన్ చేశాడు. సో ఎయిదర్ అక్కడ వర్క్ కల్చర్ అయినా నచ్చకపోయి ఉండాలి, లేదంటే ఆ పే అయినా బెటర్గా అనిపించకపోయి ఉండాలి. సో అంటే 1 ఇయర్కి ఒకసారి ఇంక్రిమెంట్స్ ఉంటాయి కదా, అది బేసిక్గా ఏ ₹1000 పెంచుంటారు, నాకు తెలిసి ఖాళీ చేసి ఉంటాడు. సో తర్వాత ఇంకొకరు వచ్చి స్పేడెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నాడు, అతను URSCకి చెందిన పర్సన్, అతను కూడా రిజైన్ చేశాడు. తర్వాత ఆదిత్య రాళ్లపల్లి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బేసిక్గా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీ సైంటిస్ట్.
సో సిమ్యులేషన్ టీమ్ ఉంది. 10,000 సిమ్యులేషన్స్ నుంచి 25 టెరాబైట్స్ ఆఫ్ మిషన్ డేటాని బేసిక్‌గా వాళ్ళు జనరేట్ చేశారు. సో ఆ టీమ్ యొక్క హెడ్ అనమాట ఆయన. సో ఆయన బేసిక్‌గా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో అదొక అర్థం కాని ప్రశ్న. సో ఇలాగా ఇన్‌స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టాప్ సైంటిఫిక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రిజైన్ చేసేయడం అనేది ఏదో నార్మల్ థింగ్ కాదు. ఇది చాలా పెద్ద క్రైసిస్ అనమాట. సో ఎందుకు వీళ్ళందరూ కూడా ఇలా రిజైన్ చేసేస్తున్నారు, లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు అంటే, బేసిక్‌గా ఇండియా కోసం ఒకప్పుడు బాగా ఆలోచించి, బాగా కష్టపడి పనిచేసిన వీళ్ళు బేసిక్‌గా ఇప్పుడు కొన్ని వేరు వేరు అవకాశాలనేవి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మారింది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇండియన్ సైంటిస్ట్‌లకి, ఇండియన్ స్పేస్ రిలేటెడ్ సైంటిస్ట్‌లకి డబ్బు కంటే దేశం కోసం పనిచేయడం అనేది ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు పెరిగిపోయిన ఖర్చులు, పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్, బయటున్న సిట్యుయేషన్స్ వాటన్నిటికి కూడా దృష్టిలో పెట్టుకుంటే డెఫినిట్‌గా డబ్బైతే అవసరం అవుతది. అండ్ అది బేసిక్‌గా ఇక్కడ అంత లేదు. ఇస్రోలో సాలరీస్ చాలా తక్కువ అని చెప్పి చాలా సార్లు చెప్పారు. ఈవెన్ ఆ ఇస్రో యొక్క చైర్మన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు మెన్షన్ చేశారు. కొంతమంది ఎక్కువ సాలరీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఐఐటీస్‌కెళ్ళాం మేము. ఐఐటీస్‌కెళ్తేనేమో అక్కడ ఒక్కరు కూడా ఇస్రోలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బికాజ్ వాళ్ళందరూ కూడా బెటర్ సాలరీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. యూ హావ్ టు సర్వ్ ఫర్ ద నేషన్. యూ హావ్ టు వర్క్ ఫర్ ద కంట్రీ. సో అట్లా కాకుండా మీరైతే డబ్బు, డబ్బు అంటున్నారు ఏందని చెప్పి ఆయన అప్పుడు కూడా చెప్పాడు యాక్చువల్‌గా. దానికి రీజన్ ఏంటంటే ఇస్రో బేసిక్‌గా ఇప్పుడు ఐఐటీలో చదివినోడికి మీరు బేసిక్‌గా 30,000 జీతంతో జాబ్‌లో తీసుకుంటానంటే ఎవడొస్తాడు? ఇప్పుడు సంవత్సరానికి 2.5 క్రోర్ ప్యాకేజీల వరకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కోటిన్నర ప్యాకేజీలు వచ్చినవి కూడా ఉన్నాయి. సో అలాంటి వాటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌లకి వెళ్తారు కొంచెం టైం పట్టినా, లేదంటే ఏదైనా స్టార్టప్‌లు పెట్టుకుంటారు. ఇవి చేసుకుంటారు తప్పిస్తే మరి 30,000 ప్యాకేజ్‌తో 4,00,000 4,00,000 పెర్ యానమ్ ఉంటది కదా! అదేమో అంటారు దాన్ని. సి సిటీసీయా? సిటీసీ కాదనుకుంటా. ఏమో నాకు ఎగ్జాక్ట్ ఆ పదాలు గుర్తురాట్లే. ఎల్‌పీఏ. ఎల్‌పీఏ. సో ఎల్‌పీఏ ఏదైతే ఉందో అది 4 ఉంది బేసిక్‌గా. సో బేస్ వాళ్ళకి. ఐఐటీ వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు ఈ సాలరీలు చెప్తే వాళ్ళెందుకొస్తారు? సో, అదొక ప్రాబ్లమ్ ఉంది. అయితే ఏమైందంటే 2020 నుంచి కూడా ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ బాగా పెరిగింది స్పేస్‌లో. సో, ఇండియన్ గవర్నమెంట్ బేసిక్‌గా 2020లో స్పేస్‌కి ప్రైవేటైజేషన్‌కి అనుమతినిచ్చింది. సో, అంటే ప్రైవేట్‌గా కూడా చాలామంది స్పేస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. స్పేస్ పరంగా ప్రాజెక్టులు చేపట్టొచ్చని చెప్పి. సో, అప్పటి నుంచి చాలా పెద్ద స్థాయిలో స్పేస్ రిలేటెడ్ కంపెనీస్ ప్రైవేట్‌లో కూడా రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు స్పేస్ ఎక్స్ కూడా ప్రైవేటేగా అమెరికాలో కాకపోతే. మన దగ్గర ఇప్పుడు ప్రైవేటు చాలా వస్తున్నాయన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 400కి పైగా రిజిస్టర్డ్ స్టార్టప్స్ అయితే ఉన్నాయి స్పేస్ డిపార్ట్మెంట్లో. దాంట్లో కొన్ని నోటబుల్ నేమ్స్ అయితే స్కై రూట్ ఏరోస్పేస్, ఇది మన తెలుగైందే. అగ్నికుల్ కాస్మోస్, తర్వాత పిక్సెల్, ధృవ స్పేస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ చాలా మటుకు $500 మిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేశాయి. అండ్ లాస్ట్ ఇయర్ 2025లోనే $150 మిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేశాయి. సో చాలా హ్యూజ్ నెంబర్ ఇది. ఓకే. సో ప్రైవేట్ సెక్టర్ అనేది బాగా బూమ్ అవుతుంది. సో ఇస్రో సైంటిస్ట్‌లకి ఏంటి, ఆబ్వియస్లీ ప్రైవేట్ కంపెనీస్ బెటర్‌గా సాలరీస్ ఆఫర్ చేస్తాయి. అండ్ స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఉంటది, వర్క్ స్పేస్ బాగుంటది. అండ్ తర్వాత ఎన్విరాన్మెంట్లు కూడా ఎలా ఉంటాయంటే వర్క్ చాలా ఫాస్ట్‌గా అయిపోయే విధంగా ఉంటది. ఈ గవర్నమెంట్ కంపెనీలో కష్టం అది. ఇస్రోలో కూడా ఈ మధ్య కాలంలో వర్క్ చాలా వరకు స్లో అయిపోయింది. ఎందుకో తెలీదు గానీ ప్రాజెక్టులన్నీ డిలే అవుతూనే వస్తున్నాయి అక్కడ. సో ట్రెడిషనల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఇస్రో కూడా సేమ్ అలాంటిదే. అదేమీ స్పెషల్ ఏం కాదు. ఇక మనీ గ్యాప్. మనీ బేసిక్‌గా గవర్నమెంట్ సాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది మనకు తెలిసిందే. సో ఇస్రోలో చేరిన ఒక సైంటిస్ట్ నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్న దాని ప్రకారం మోస్ట్‌లీ ఒక 30, 40 ఏళ్ల సర్వీస్, 30, 35 ఏళ్ల సర్వీస్ చేసి రిటైర్ అయిపోయిన టైంకి కూడా మహా అయితే 1.5 లాక్ సాలరీ తీసుకుంటాడు. అదే ఒకవేళ బేసిక్‌గా ఇస్రోలో ఒక 10 ఏళ్ళు పని చేసినా కూడా ఒక ప్రైవేట్ కంపెనీలోకి ఆ పర్సన్‌ని గనక తీసుకున్నట్టయితే వాళ్ళిచ్చే స్టార్టింగ్ సాలరీ 2.5 లాక్స్ ఉంటది. అట్లుంటది ప్రైవేట్ కంపెనీలతోని. సో వాళ్ళు బేసిక్‌గా చాలా హ్యూజ్ అమౌంట్స్ ఆఫర్ చేస్తారు. సో అది బేసిక్‌గా గవర్నమెంట్ కంపెనీస్ ఆఫర్ చేయలేవు ఎట్టి పరిస్థితిలోని కూడా. సో ఎవరైతే సైంటిస్టులు ఇంతకుముందు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేశారో వాళ్ళని గనక తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా ఇన్వెస్టర్స్‌కి కూడా చాలా హోప్ పెరుగుతది. అంటే ఓకే. దే ఆర్ బ్రింగింగ్ సమ్ హ్యూజ్ టాలెంట్స్, సమ్ బిగ్ నేమ్స్. సో అట్లాంటి పేరు ఉంటది కదా! అప్పుడు ఆబ్వియస్‌లీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు ప్రైవేట్ కంపెనీస్ మీద. ఇస్రో ఎట్లాగో ఇన్వెస్ట్‌మెంట్లు తీసుకోదు కదా! గవర్నమెంట్ ఇస్తది ఎలాగో వాటికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా. సో ఇక్కడ ఈ ప్రైవేట్ కంపెనీస్‌లో ఏంటంటే సాలరీస్ అవి ఎక్కువుంటాయి. జాబ్ సేఫ్టీ అది ఉండకపోయినా కూడా ఇస్రోలో జాబ్ సేఫ్టీ ఉంటది గవర్నమెంట్ జాబ్ కాబట్టి. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఎట్లైనా సరే సాలరీస్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది కదా! ఏముంది ఇప్పుడు కంపెనీస్ కూడా పెరిగాయి కదా! ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనుకుంటారు. సో అప్పుడు సాలరీస్ ఎలాగో పెరుగుతాయి కదా! సో అలా ఆలోచిస్తారు. తర్వాత ఇంకొకటి ఇస్రోలో చెప్పాను కదా! మిషన్స్ చాలా డిలే అవుతున్నాయి. డిలేస్ కావచ్చు, లేదంటే ఎక్స్టెండెడ్ టైమ్ లైన్స్ కావచ్చు, లేదంటే బ్యూరోక్రాటిక్ రీజన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా బేసిక్‌గా ఇస్రోలో పనిచేసే వాళ్ళకి
చిరాకు తెప్పిస్తున్నాయి. అంటే యూనో ఒక కైండ్ ఆఫ్ సీనియారిటీ ఉన్న టైంలో జనరల్‌గా వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ గనక పడినట్టయితే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ కంపెనీస్‌లో. పోనీ తీసుకుంటారు. నువ్వు దానికి తగ్గ సాలరీ ఇస్తే. నువ్వు సాలరీ ఇయ్యను, నా మీద ప్రెషర్ పెడతానంటే ఎట్లా అని చెప్పి ఉంటది గదా! వాళ్ళకి నచ్చదు. సో, అందువల్ల ఏంటంటే ఇది ఆలోచించుకొని ప్రైవేట్ కంపెనీస్‌కెళ్ళిపోతారు. సో, ఏవైతే గవర్నమెంట్ కంపెనీ ఇస్రో ప్రైవేటైజేషన్‌కి అనుమతి ఇచ్చిందో, ఏవైతే రిఫార్మ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తీసుకున్నాయో, ఆ రిఫార్మ్స్ కారణంగా ప్రైవేట్ సెక్టర్ బూస్ట్ అవ్వడం వల్ల గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే పబ్లిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నవాళ్ళు అందులోంచి ఖాళీ చేసేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌కి వెళ్ళే పరిస్థితి వచ్చిందనమాట. సో, ఎందుకంటే ఆబ్వియస్‌లీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలి. ఎవరికైనా కావాలి. సో, మనకి ఆబ్వియస్‌లీ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా వీళ్ళని పుల్ చేస్తున్నారు ఇటు సైడ్ అంతే. సో, ఇలాగ చాలామంది వెళ్ళిపోతున్నారు. సైంటిస్టులు, నాలెడ్జబుల్ పర్సన్స్ అందరూ వెళ్ళిపోతూ ఉండేసరికి గవర్నమెంట్‌కి ఏం చేయాలో అర్థం కాక జూలై 14, 2026 అంటే ఎగ్జాక్ట్‌గా ఒక 3 రోజుల క్రితం ఒక ఇంటర్నల్ మెమోరాండమ్‌ని అయితే తీసుకొనొచ్చింది. దాన్ని మెమోరాండమ్‌ని ఏమంటారు? ఎంఓనా? ఏమో మరి. సో, అదొకటి తీసుకొనొచ్చింది. ఎందుకు? బేసిక్‌గా ఎవరైతే ఇలాగా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో అంటే అంటే ఎంట్రీ లెవెల్ పీపుల్ కావచ్చు, లేదంటే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అంటే కొత్తగా చేరిన వాళ్ళు కావచ్చు, ఫ్రెషర్స్, ట్రైనీస్ కావచ్చు. వీళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమే లేదు. అసలు ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేదు. కానీ ఎవరైతే ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్న కొంతమంది సైంటిస్టులు కావచ్చు, లేదంటే గగనయాన్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్‌తో అసోసియేట్ అయిన టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు. ఇక మీదట రిజైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో, ఈ మెమోరాండమ్‌ని మొత్తం అన్నిటికీ పంపింది. యూఆర్ఎస్‌సికి, వీఎస్ఎస్‌సికి, ఎస్‌డిఎస్‌సికి. ఎస్‌డిఎస్‌సి అంటే మనది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో, తర్వాత ఎల్‌పిఎస్‌సికి, ఎస్‌సిఎస్‌సికి మొత్తం అన్నిటికీ పంపింది. సో, వీళ్ళెవరూ కూడా ఇంతకు ముందులాగా రొటీన్ ప్యాటర్న్‌లో రిజైన్ చేయడానికైతే లేదనమాట. సో, వాలంటరీ రిటైర్మెంట్ గానీ, రెసిగ్నేషన్ గానీ ఏం చేయాలన్నా సరే ఇంతకు ముందులాగా చేయడానికైతే వీలు లేదు. సో, బేసిక్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే 2020లో ఒక మార్పు తీసుకొనొచ్చారు. అంటే ఏంటంటే ఎవరైనా ఒకవేళ ఇస్రోకి చెందిన సైంటిస్టులు ఎవరైనా సరే రిజైన్ చేయాలనుకుంటే, ఇస్రోకి ఇప్పుడు నేను బేసిక్‌గా పేర్లు చెప్పాను కదా! వీఎస్ఎస్‌సి, ఎస్‌డిఎస్‌సి, ఎస్‌సిఎస్‌సి అని చెప్పి. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోకల్ సెంటర్ డైరెక్టర్ ఉంటారు. సో, ఆ సైంటిస్టుల యొక్క రిజిగ్నేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళే యాక్సెప్ట్ చేసేయొచ్చు. ఇండిపెండెంట్‌గా యాక్సెప్ట్ చేసేసి వాళ్ళకి రిజిగ్నేషన్ ఇచ్చేయొచ్చు. లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ కూడా ఇచ్చేయొచ్చు. అది గ్రూప్ ఏ పర్సన్ అయినప్పటికీ కూడా. ఓకే. ఇంతకుముందు అలా ఉండేది. సో, ఇప్పుడేం చేసిందంటే గవర్నమెంట్ కొత్త ఫ్రేమ్‌వర్క్ తీసుకొనొచ్చి, సో, లోకల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు కూడా ఇప్పుడు నార్మల్‌గా ఎగ్జిటింగ్ ఏదైతే ఉందో దాన్ని పర్మిషన్ ఇవ్వడానికి లేదు. అంటే రిజిగ్నేషన్‌ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. వాలంటరీ రిటైర్మెంట్‌ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. సో, దానికి బదులుగా వాళ్ళెవరైనా రిటైర్మెంట్ గానీ, వీఆర్ గానీ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే న్యూఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌కి వాళ్ళ యొక్క రిక్వెస్ట్‌ని పంపించాలి. అందరూ కాదు చెప్తున్నాను కదా! అంటే ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళు కాదు. లేదంటే బి గ్రేడ్, సి గ్రేడ్ ఈ ఎంప్లాయీస్ కూడా కాదు. వీళ్ళు ఎవరైనా సరే నార్మల్‌గా రిటైర్మెంట్ ఇచ్చేసుకోవచ్చు. కానీ ఏ గ్రేడ్ సైంటిస్టులు, అలాగే టాప్ ఏవైతే మిషన్స్ ఉన్నాయో, వాటితో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న టెక్నికల్ పర్సన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాకెట్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో గగన్యాన్ మిషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన పర్సన్ ఏమో రిజైన్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? సో, అతన్ని మళ్ళీ తీసుకురాలేరు కదా! రీప్లేస్‌మెంట్ చాలా కష్టం కదా! సో, అందుకోసం అని చెప్పి అతనికి బదులుగా అట్లా అనమాట. ఆహ్, ఎవరిని తీసుకురాలేదు కాబట్టి అతన్ని ఎళ్ళనివ్వకుండా ఆపితే అయిపోను గదా! సో, ఇది ముందు తీసుకురాలేదు కాబట్టి వాళ్ళెళ్ళిపోయారు. సో, ఇప్పుడు ఉన్నవాళ్ళైనా సరే ఎళ్ళిపోకుండా ఉండడం కోసం అని జెప్పి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మెమోనైతే తీసుకొనొచ్చారు. ఎంఓ అన్నాను నేను ఇందాక మెమో. ఇప్పుడు గుర్తొచ్చింది. సో, బేసిక్‌గా ఇప్పుడు ఇండియా యొక్క మోస్ట్ యాంబిషియస్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసా? అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్. ఒకటి గగన్‌యాన్. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఇది. చాలా అంటే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఇందులోకెళ్ళాలనుకున్నోళ్ళు బేసిక్‌గా ఒక రకంగా అంటే ఇంక ఆత్మహత్యకి సిద్ధమై ఎళ్ళినట్టే. ఎందుకంటే పైకెళ్తే మళ్ళీ తిరిగొస్తారో లేదో తెలీదు. ఇప్పుడు ఫెయిల్ అయితే ఏం చేయలేరు గదా! ఎళ్ళే దారిలో ఏమైనా అయినా ఏం చెప్పలేం గదా! ఇప్పుడు గగన్‌యాన్ ఈజ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ అస్ అనమాట. మన భారతదేశానికి ఇస్రోకి. సో, ఆ ప్రాజెక్ట్ కావచ్చు. తర్వాత చంద్రయాన్-4 ఇండియా యొక్క నెక్స్ట్ లూనార్ మిషన్ అది గూడా చేయబోతున్నారు. తర్వాత మంగళయాన్-2 ఇండియా యొక్క రెండవ మార్స్ మిషన్ అది గూడా చేయబోతున్నారు. వీనస్ మిషన్ అది గూడా చేయబోతున్నారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ బేసిక్‌గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒకటుంది గదా! సో, అలాగా ఇండియన్ స్పేస్ స్టేషన్ అని పెట్టాలనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఐఎస్ఎస్ అనేది ఆల్రెడీ ఉంది గాబట్టి, సో, భారతీయ అంతరిక్ష స్టేషన్ అని పేరు పెడుతున్నారు. బీఏఎస్ అనమాట. ఐఎస్ఎస్ లాగా ఇది బీఏఎస్ అనమాట. సో, దీన్ని గూడా
లాంచ్ చేయబోతున్నారు. టైం పడుతుంది, ఇప్పుడప్పుడే కాదు కానీ, బట్ వెరీ సూన్ ఇట్ విల్ గోనా రీచ్ ద స్పేస్. భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మొత్తం. సో అవన్నీ కూడా చేయబోతున్నారు. సో అందుకని బేసిక్గా గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది, ఆ ప్రాజెక్టులు అయితే ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి. అయితే యూనియన్ సైన్స్ మినిస్టర్ ఈ వీటి రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో జితేందర్ సింగ్, ఆయన ఏమంటున్నాడు, చాలామంది సైంటిస్టులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ప్రాజెక్టులు ఏమి ఇబ్బంది పడవు, అండ్ ఈ మెమో కూడా ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు కదా, సో వాళ్ళు రిజైన్ చేసేటప్పుడు మనం సింపుల్గా లోకల్ డైరెక్టర్స్ అప్రూవల్ చేస్తే ఎట్లా, సో వాళ్ళని కొంచెం మెచ్యూర్ లెవెల్లో టాప్ లెవెల్లో వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని అప్పుడు కదా ఓకే చేస్తే బాగుంటుంది టాప్ పీపుల్ విషయంలో. అందుకని అన్నమాట మనం అందుకని ఇది తీసుకొని వచ్చాం తప్ప వాళ్ళు వెళ్ళిపోతున్నారని కాదు అని చెప్పి ఆయన చెప్పారు. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ కూడా చెప్పారు, చాలామంది వస్తారు చాలామంది వెళ్ళిపోతారని. ఈయన విషయంలో నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఎంతమంది వెళ్ళిపోయినా ఈయన మటుకు వెళ్ళడు, చాలా డెడికేషన్ ఉంటుంది ఈయనకి, నాకు బాగా నచ్చుతుంది ఈయన విషయంలో. సో ఇదేంటంటే ఉన్న వాళ్ళని ఆపడం కోసం మాత్రమే కాదు, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సఫర్ అవ్వకుండా ఉండడం కోసం అని కూడా చెప్పాడు ఆయన. సో ఒకవేళ ఎవరైనా వెళ్ళాలంటే ఓకే, బట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. సో అప్పటి వరకు వాళ్ళని ఆపాలి. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వ్యక్తుల్లో ఎవరో ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్న పర్సన్ ఉన్నాడు. నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకున్నావు కదా, నువ్వు బేసిక్గా ఇస్రోలోని పెద్ద సైంటిస్ట్ అబ్బా. నెక్స్ట్ బేసిక్గా మంగళయాన్ 2 ఏదైతే ఉందో దానికి బేసిక్గా నువ్వే మొత్తం అన్నీ నువ్వే ఇంకా దగ్గరుండి ఇంకా అన్నీ చూస్తున్నావు మొత్తం. అది పెట్టండి, ఆ బోల్ట్ బిగించండి, అది తిప్పండి, నువ్వే మొత్తం అన్నీ చూస్తున్నావు, బ్లాక్ షర్ట్ నువ్వే. సో నువ్వు బేసిక్గా సడన్గా మానేయాలనుకున్నావు. ఎందుకు? నేనేదో ప్రైవేట్ కంపెనీ ఓనర్, నేను నీ దగ్గరికి వచ్చా. ఎంత ఇస్తున్నారు శాలరీ అంటే 60,000 ఇస్తున్నారండి, ఖర్చులు అంటే కటింగులు పోగా. అంటే 60,000 3 లక్షలు ఇస్తాను మా కంపెనీకి వచ్చేస్తావా అన్నా నేను. 3 లక్షలా? వచ్చేస్తాను. సో అట్లా మరి అది అట్లా అన్నప్పుడు మరి బేసిక్గా మరి నువ్వు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి మీ ఇస్రో వాడి దగ్గరికి వెళ్ళావు, మీ సెంట్రల్ డైరెక్టర్ దగ్గరికి. సార్ నాకు బేసిక్గా ఇంకా స్పేస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని లేదు సార్, నేను ఏమో సార్ మా ఊరు వెళ్ళిపోతాను సార్, అక్కడ పొలం కొనుక్కున్నాను సార్, వ్యవసాయం చేసుకుంటాను సార్, నాకు రెసిగ్నేషన్ ఇప్పించేసేయండి సార్ అని చెప్పి వెళ్ళావు. ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే, అవునా ట్రాక్టర్ రేట్ మహేంద్ర అయినా అంటే అవును సార్, సరే వెళ్ళి దున్నుకో అని చెప్పి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు బేసిక్గా మంగళయాన్ 2లో మిషన్లో ఉన్నావు కదా, మిషన్ అయ్యే వరకు ఉండొచ్చు కదా. లేదు సార్ వ్యవసాయం చేసేసుకుంటాను వెళ్ళిపోతాను నేను. ఓహో, ఓ పని చేయి అయితే, ఈ సంవత్సరం ఖరీఫ్ వచ్చింది కదా, ఖరీఫ్ వదిలేసి నెక్స్ట్ రబీ ఉంది కదా, ఆ టైంకి వేసుకుందు పంటలు. ఈలో మేము బేసిక్గా నీకు ఆల్టర్నేటివ్ ఒకరిని తెచ్చుకుంటాం, అప్పటిదాకా వెళ్ళి పని చేసుకోమ్మా, వెళ్ళు అని చెప్పి. అది కాదు సార్ వ్యవసాయం లేదు వెళ్ళి అని చెప్పి పంపేస్తారనమాట. సో అట్లాగా అలా ఉంటుంది. జనరల్గా చెప్తున్నాను నేను, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. సో నీకు ఆల్టర్నేటివ్ ఇంకొకరు రావాలన్నమాట. అట్లా వస్తే అప్పుడు మాత్రమే నిన్ను అలౌ చేస్తారు బయటికి వెళ్ళడానికి. సో అలా చేస్తామని చెప్పి ఈయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈయన చూడండి ఎంత జెన్యున్గా చెప్తాడు ఆయన ఉన్నాడు జితేందర్ సింగ్, ఆయన చెప్పడు అట్లా ఉంటుంది మన వాళ్ళతో. సో బేసిక్గా ఇప్పుడు మెయిన్ కన్సర్న్ ఏంటంటే, సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతుందో అది పోయింది కదా అనేది మెయిన్ బాధ. సో ఇస్రోకి మాత్రమే కాదు, ఇది డిఆర్డిఓ కావచ్చు, వేరే గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అది లైక్ ఎన్ఎస్డిఎల్ కావచ్చు. ఎన్ఎస్డిఎల్ అంటే ఎన్ఎస్డిఎల్ అదేదో ఉంటుంది మినరల్స్ రిలేటెడ్గా, ఎన్ఎండిఎల్ సంథింగ్, నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ అథారిటీ సంథింగ్. సో అది కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, జోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో వీళ్ళలో చాలామందికి ఏంటంటే ఆ శాలరీస్ పరంగా చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. సో స్పేస్లో ప్రైవేటైజేషన్ ఉంది కానీ మిగతా వాటిలో లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళట్లేదు ఎక్కడికి. కానీ ఇఫ్ ఇన్ కేస్ వాటిలో ప్రైవేటైజేషన్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాగ పెద్ద పెద్ద సైంటిస్టులు వెళ్ళిపోవడం అనేది ఇస్రోకి ఒక వేకప్ కాల్ లాంటిది. సో ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ బూమ్ అవ్వడం అనేది మంచిదే, అది తప్పని మనం అనకూడదు, ప్రైవేట్ సెక్టర్ వెళ్ళడం కూడా మంచిదే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు, పబ్లిక్ సెక్టార్లో కూడా బెటర్ ఫెసిలిటీస్ కనుక ఉన్నట్టయితే వై పీపుల్ షిఫ్ట్ టు ప్రైవేట్ సెక్టర్ అని, అది లాజికే కదా. ఇప్పుడు స్కూల్సే ఎగ్జాంపుల్ అబ్బా. సో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగుంటాయి, పీపుల్ ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారు? ఈ మధ్యకాలంలో స్కూల్స్ కొంచెం డెవలప్ అవుతున్నా, ఎడ్యుకేషన్ అవ్వట్లేదు కదా.
సో అది ప్రాబ్లమ్ అనమాట. సో అందుకే ప్రైవేట్ స్కూల్స్‌కే పంపిస్తారు కదా పిల్లల్ని. అట్లాగే ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి గవర్నమెంట్ వర్క్ ప్లేస్‌లో అంతా బానే ఉంటే వాళ్ళెందుకు ప్రైవేట్‌కెళ్తారు? సో అదనమాట ప్రాబ్లమ్. సో బేసిక్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు సైంటిస్టులు బేసిక్‌గా ఎళ్ళిపోకుండా ఏదో కొంచెం ఆపింది. కొంచెం ఏదో ఎలా అంటే పెద్ద వాటర్ ట్యాంక్ అబ్బా! ఒక ఒక 1000 లీటర్ల వాటర్ ట్యాంకు. ఆ 1000 లీటర్ల వాటర్ ట్యాంక్‌కి ఇంత పెద్ద కన్నం పడింది. సో దాన్నేందంటే డబుల్ గమ్ టేపేసి అంటించారు ప్రస్తుతానికి. అంటే అలాగే ఉంది బేసిక్‌గా ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ బేసిక్‌గా సైంటిస్ట్‌లు బేసిక్‌గా ఇస్రో నుంచి బయటికెళ్ళిపోకుండా ఆపాలి అనుకుంటే, వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఇది గాదు. వాళ్ళు ఇంకా ఏమేం జేయొచ్చు, సాలరీస్ బెటర్ చేయొచ్చు. లేదంటే కెరియర్ గ్రోత్ ఫాస్ట్‌గా ఉంటదని ఒక ప్రామిస్ ఇచ్చేలాగా ఏదైనా జేయొచ్చు. త్వరగా ప్రమోషన్స్ లాంటివి ఇవ్వడం ఏదైనా జేయొచ్చు. అండ్ డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇవ్వచ్చు. అండ్ బేసిక్‌గా నన్నడిగితే రిటైర్మెంట్ ఏజ్ బేసిక్‌గా 58కి తగ్గిస్తే బావుంటది. 60 ఉన్నదాన్ని 62 జేశారు మనోళ్ళు. అట్లా గాదు. 60 ఉన్నదాన్ని 58 జేయాలి. ఇంకా వీలైతే 55 జేసినా తప్పులేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 30 ఏళ్ల పాటు ఉద్యోగంలో చేరుతున్నారు. 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేరుతున్నారు నా ఉద్దేశం. సో 25 ఏళ్ళు పాటు ఇప్పుడు బేసిక్‌గా ఎట్లా ఉంటుందంటే 30 ఏళ్ళకి చేరితే 32 ఏళ్ల సర్వీస్ ఉంటుంది. ఈ 32 ఏళ్ల సర్వీస్‌లో వాళ్ళు టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళకి ఆ పొజిషన్ దొరకదు. సో, తర్వాత కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఇవన్నీ ఉంటున్నాయి. సో, ఒక 25 ఏళ్ల పాటు పని చేసినా గూడా తర్వాత పెన్షన్ ఇస్తారు అవన్నీ ఉంటాయి కాబట్టి నో ఇష్యూస్. అట్లా చేసుకుంటే అయిపోద్ది. బట్ అలా చేయకుండా ఇంకా ఓ 2 ఏళ్లు పెంచుతున్నారు. ఎందుకు చేస్తారో ఏందో మరి నాకు అర్థం కావట్లేదు మరింకా. సో, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఇప్పుడు సుమారుగా ఒక 50,00,00,000 మంది యువత ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా కావాల్సుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో, వాళ్ళకి త్వరగా రిటైర్మెంట్ గనక ప్రకటించినట్టయితే బావుంటది మోస్ట్‌లీ. అట్లా కాకుండా ఇంకో 2 ఏళ్ళు పెంచారు. సో, ఉద్యోగ అవకాశాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? ఇంకో 2 ఏళ్ళు డిలే అవుతాయి కదా! అది అర్థం చేసుకోలేదు వాళ్ళింకా. సో, అందువల్ల ఇప్పుడు బేసిక్‌గా చాలామంది శాస్త్రవేత్తలైతే ఎళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ బేసిక్‌గా ఒకవేళ దీన్ని ఆపాలి అనుకున్నట్టయితే దానికి ఏదన్నా గ్రౌండ్ లెవెల్‌లో రూట్ కాజ్ ఏంటో అర్థం చేసుకొని దానికోసం పని చేయాలి తప్పిస్తే మిమ్మల్ని బయటికి పంపించాం, డోర్‌లేసేస్తాం, తలుపులు గడియెట్టేస్తాం, లాకేసేస్తాం అంటే ఎలా? అదవ్వదు. సో, మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.